వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రపంచ శాంతిని కారుస్తూ మనకు తెలిసిందే కేపాల్ గారు ప్రతిసారి ఏదో ఒక చర్చలు చేస్తూనే ఉంటారు ప్రపంచ దేశాల నుంచి. ఈసారి కూడా మన దేశాన్ని కోసం ప్రత్యేకమైన ర్యాలీ కూడా ఉండబోతుంది. పోస్టర్ రిలీజ్ ఇవ్వలే జరిగింది. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి మళ్ళీ గ్లోబల్ పీస్ ప్రేయర్స్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఏ రోజు ఉండబోతుంది, దాని వెన్యూ ఏంటి? గత 44 సంవత్సరాలుగా 1981 నుండి 1981 శాంతిని ప్రకటించడమే నా ధ్యేయం. అనాథుల వితంతుల్లో ఆదుకోవడం. అందుకే సదాశివపేట 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టాం, పీస్ సెంటర్ కట్టాం, 120 మంది వరల్డ్ లీడర్స్ను 120 దేశాలు పంపించాం. ఇక్కడ ఈ విధంగా 200 లీడర్స్, ఒక 20 లక్షల మంది క్రైస్తవులు రిప్రజెంట్ చేసిన వారు. నిన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్ లీడర్స్ని మీరు కలవడం చూశారు. వారు నా ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో అన్ని పార్టీ నాయకుల్ని, మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, దేశంలో ప్రధానమంత్రులు ఈ శాంతి మీటింగ్కి రావాలని, అలాగే మన హైదరాబాదులో గౌరవనీయులు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలిచాం. స్పెషల్ గెస్ట్గా కేసీఆర్, కేటీఆర్ గారిని పిలుస్తున్నాం. బీజేపీ నాయకుల్ని ఈటెల రాజేందర్ ఏంటి, బండి సంజయ్ గారు ఏంటి, కిషన్ రెడ్డి తమ్ములందరినీ పిలుస్తున్నాం, రావాలని కోరుతున్నాం. దేశంలో ఉన్న 10-12 లక్షల చర్చెస్, మాస్క్స్, టెంపుల్స్, ప్రపంచంలో ఉన్న 200 దాదాపు 1 నుండి 1.5 కోటి చర్చెస్, టెంపుల్స్, అమెరికాలో ఉన్న 4,75,000 మంది చర్చెసే కాకుండా టెంపుల్స్, మాస్క్స్, అది ముఖ్యంగా సినగాగ్స్. ఎందుకంటే 56 యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. రష్యా యుక్రెయిన్ యుద్ధం ద్వారా 30 లక్షల మంది చనిపోయారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ద్వారా 1000 కోట్ల నష్టం కలిగింది. యుద్ధం ఎప్పుడు నాశనం చేస్తుంది, శాంతి ఎప్పుడు రక్షిస్తుంది. మీ జీవితంలో శాంతి ఉందా? మీ మనసులో శాంతి ఉందా? మీ హృదయంలో శాంతి ఉందా? మీ కుటుంబంలో శాంతి ఉందా? మీ కమ్యూనిటీలో శాంతి ఉందా? మీ నగరంలో శాంతి ఉందా? మీ గ్రామంలో శాంతి ఉందా? మీ జిల్లా, రాష్ట్రంలో శాంతి ఉందా? లేదు కదా. మీరు ఎక్కడున్నా శాంతి లేని వారుగా ఉన్నారు. కనుక మీరే శాంతి కామకులుగా నాతో కలిసి మే 24 శనివారం సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్కి రండి. మీరు ఏ దేశంలో ఉన్నప్పటికీ మీ చర్చినో, మీ మాస్క్నో, మీ టెంపుల్నో, లేదా మీ ఇంటికి 100 మందిని పిలిచి, 50 మందిని పిలిచి ప్రేయర్ ఫెలోషిప్ లైవ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. మీరు కూడా శాంతి మెసేజ్ని ఇవ్వండి. సార్, ప్రపంచ దేశాల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ ఆహ్వానించాం గత నెల రోజుల నుంచి. నిన్న ఢిల్లీలో అనౌన్స్ చేసాం, లాస్ట్ వీక్ టర్కీలో అనౌన్స్ చేసాం, బిఫోర్ వీక్ ఏప్రిల్ 29, 30 యుఎస్లో 10 మందిలో 9 మంది మద్దతు ఇచ్చారు పెద్ద నాయకుల్లో. సో శాంతిని కోరుకున్న వాళ్ళందరూ మద్దతు ఇస్తారు. సో ఎందుకంటే శాంతి లేకుండా ఉండడం అంటే యుద్ధంకి ఆహ్వానించడమే. ఇప్పుడు జమాన్లు పాకిస్తాన్ బాంబులు వేస్తే మనకు కోట్ల మంది చనిపోతారు, మనం బాంబులు వేస్తే వాళ్ళు 100 కోట్ల మంది, 50 కోట్ల మంది చనిపోతారు. ఇప్పుడు యుద్ధం కావాలా, శాంతి కావాలా? యుద్ధం కావాలని వారు. పాకిస్తాన్ పాపులేషన్ దాదాపు 20 కోట్ల మంది. మన దగ్గరున్న వెపన్స్తో ఒకరు మిగలరు. వారి దగ్గరున్న వెపన్స్తో కనీసం మన 150 కోట్లు, 15 కోట్ల మందినే చనిపోతారు. అందుకనే శాంతి కావాలన్న వారందరూ నాతో కలవండి. యుద్ధాన్ని ఎవరు కోరుకోకండి. మే 24 అన్ని పనులు మానుకోండి. సాయంత్రం 6 నుండి 25 సాయంత్రం 6 వరకు. గాడ్ బ్లెస్ యూ. బికమ్ ఏ పీస్ పార్ట్నర్. 7569444127 గ్రూపులు పెట్టండి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ జాయిన్ అవ్వండి. అన్ని ఛానల్లో లైవ్ ఇచ్చిన ప్రతి ఛానల్ని వాచ్ చేయండి. మేజర్ ఈవెంట్ కానీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరు శాంతి ప్రేయర్స్ సంబంధించి ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. లేదు, అందరూ ముందుకు వచ్చారండి. నేను పిలుపుని ఇవ్వగానే ఇప్పటికీ లక్షల లొకేషన్స్, చర్చెస్, టెంపుల్స్, మాస్క్స్ లాస్ట్ వీక్ మేము అనౌన్స్ చేసాం. హిందూ లీడర్స్ అందరూ వచ్చారు. ఈరోజు నేను అసలు ఉండడానికే ఇక్కడ ప్లాన్ లేదు. 200 మంది ఫెలోషిప్ ప్రెసిడెంట్లు, అంటే ఇప్పుడు ఒక ఆయన కలిశాను శామ్యుయల్ గారిని, 350 చర్చెస్కి ఆయన ప్రెసిడెంట్, ఇంకొక ఆయన 200 చర్చెస్. సార్, అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకునే వరకు కూడా
మీరు పిలుపునిచ్చే వరకు కూడా ఇటు ఇరు గవర్నమెంట్లు కూడా ఎవరు కూడా ఇట్లాంటి ప్రేయర్స్ చేయాలి లేదంటే ఇట్లా ఈవెంట్ చేయాలి అనేది ఎందుకు రాకుండా పోయింది? గవర్నమెంట్స్ బిజీ. వారు ఇప్పుడు మిస్ వరల్డ్ చేస్తున్నారు, ఇంకో ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళది గవర్నమెంట్, మనది గ్లోబల్ పీస్, శాంతి సభ, ఇది మన బిజినెస్. వాళ్ళు పిలిచాం, శాంతి కోరిన వాళ్ళందరూ వస్తారు. రాకపోతే ఏమంటారు, అరే బాబు నువ్వు మిస్ వరల్డ్కి వెళ్ళావు అందమైన అమ్మాయిలు చూడడానికి, ప్రపంచ శాంతి సభకు రాలేదని వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. పిలవడం మన బాధ్యత, రావడం వాళ్ళ బాధ్యత. వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు. రాని వాళ్ళు యుద్ధం కోరుకున్న వాళ్ళు యుద్ధమే మిగులుతుంది వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డిని గారిని పిలిచారు. అందరినీ, నాయకులందరినీ డైరెక్ట్గా మీడియా ద్వారా పిలుస్తున్నాం, మీడియా ఓనర్స్ని పిలుస్తున్నాం, 776 ఎంపీలు పిలుస్తున్నాం, మన దేశంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు పిలుస్తున్నాం, పొలిటికల్ పార్టీ 25 మందిని పిలుస్తున్నాం. గత ఆగస్టు 8, నవంబర్లో 2 పెద్ద మీటింగులు పెట్టాం ఢిల్లీలో. 18 పార్టీలు ఒకసారి, 12 పార్టీలు ఒకసారి రిప్రజెంట్ చేశాయి. బీఆర్ఎస్ రవిచంద్ర గాయత్రిలాగా ఇక్కడేలాగో, మల్లు రవి కాంగ్రెస్ ఎలాగో వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. ఎక్కడ అటెండ్ అవుతున్నారు? ఢిల్లీలో అటెండ్ అవుతున్నారు. అమెరికాలో ఏ విధంగా ఏప్రిల్ 29, 30 అటెండ్ అయ్యారో, టర్కీలో ఏ విధంగా 2 days బ్యాక్ అటెండ్ అయ్యారో, 1200 మంది నాయకులు, 56 ముస్లిం కంట్రీస్, ఒక్కరు మిస్ అవ్వలేదు. 56 దేశాలు వచ్చాయి, 56 నాయకులు ప్రమోట్ చేస్తున్నారు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్ అన్నదానికి ఇదే. ఎవరింట్లో వారి ప్రార్థన, ఎవరి చర్చిలో వారి ప్రార్థన, ఎవరి టెంపుల్లో వారి ప్రార్థన, ఎవరి మాస్క్లో వారి ప్రార్థన, మన మెసేజ్ వారికి వెళ్తుంది. ఓవరాల్ గా ఎంత మంది అటెండ్ కాబోతున్నారు ఆ రోజు? మినిమం అయితే ఆ రోజు ప్రేయర్ చేసిన 24 గంటలు మినిమం 100 నుంచి 200 కోట్ల మంది ఉంటారు. మినిమం 10 లక్షల లొకేషన్స్ నుంచి ఒక 20, అంటే దాదాపు 1,20,00,000 లొకేషన్స్లో 10 నుంచి 20 లక్షల లొకేషన్స్ మినిమం చేస్తారు 10%. అలాగే 850 crore ఒక 100 crores మినిమం జాయిన్ అవుతారు. అందరూ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒకరు మిస్ అవ్వకూడదు. తెలుగు వారు అందరూ ఏ దేశంలో ఉన్నా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మే 24న జరగబోయే పీస్ మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్